తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను కేంద్రంలో ఉన్న బీజేపీ అడ్డుకుందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఇదే అంశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు ఉన్నారు. నిజంగా కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను అడ్డుకునే కుట్ర చేసిందా తెలుసుకుందాం. సార్ చెప్పండి, కాంగ్రెస్ ఒక ఆరోపణ చేస్తుంది. సో దీంట్లో లండన్కు అనుమతి ఇచ్చారు, తర్వాత అమెరికా వెళ్ళడానికి అనుమతి ఇవ్వట్లేదు. సో ఉద్దేశపూర్వకంగా బీజేపీ అడ్డుకుంటుందని చేస్తున్న ప్రచారం కాంగ్రెస్ ఎట్లా చూస్తుంది? ఇది దీంట్లో ఉద్దేశపూర్వకంగా దురుద్దేశం ఏముండదు. ప్రతి సీఎం కానీ మినిస్టర్ కానీ విదేశాలకు పోయేటప్పుడు కొన్ని స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, మ్యాండేటరీ ప్రోటోకాల్స్ అంటారు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్లో. దాంట్లో సెక్యూరిటీ ఒకటి ఉంటుంది, ఎఫ్ఆర్సీఏ ఇష్యూస్ కొన్ని ఉంటాయి, కొన్ని ఎందుకు పోతున్నారు, ఏ గవర్నమెంట్తో మాట్లాడుతున్నారు, ఏ సంస్థలో మాట్లాడబోతున్నారు అనేవి కూడా వాళ్ళ రికార్డులో ఉంటే ఎంఈఏ దాన్ని ఆపే అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి అది రైట్స్ ఉన్నాయి. 2012లో తరుణ్ గొగోయ్ గారు సీఎం, కాంగ్రెస్ సీఎం అప్పుడు అస్సాంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తనకి అనుమతి ఇచ్చలేదు అమెరికా పోవడానికి, వాళ్ళ ప్రభుత్వమే. అదేవిధంగా దాని తర్వాత అర్జున్ ముండా గారు మన ముఖ్యమంత్రి జార్ఖండ్లో ఉన్నప్పుడు వారు థాయిలాండ్ పోతా అంటే కూడా దాంట్లో కూడా వారిని ఆపారు. దీనికి పొలిటికల్ కన్సిడరేషన్ ఉండదు, ఇది పొలిటికల్ వెండేటగానే రాజకీయ కారణాలు ఉండవు దీనికి. అక్కడ కొన్ని విషయాల్లో, కొన్ని ప్రోటోకాల్స్ విషయంలో అది చేయకపోతే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు ఆపే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సిన, రేవంత్ రెడ్డి గారు పోయిన టీము ఎవరైతే ఇండస్ట్రీస్తో ఇన్వెస్ట్మెంట్స్ కోసం అగ్రిమెంట్కు ఆ టీంని ఏం అనలేదు, ఏం ఆపలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కేవలం ఆ పర్పస్ కోసం పోతున్నారు. కాబట్టి ఏ పర్పస్ కోసం పోతున్నారు, ఎవరితో కలవడానికి పోతున్నారు, అటువంటి ఒక ఇన్ఫర్మేషన్స్ ఏదైనా ఉంటే మ్యాండేటరీ ప్రొవిజన్స్లో తప్పకుండా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కు దాంట్లో వాళ్ళకు అధికారం ఉంటుంది. దీంట్లో ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదు, ఇది ఒక ప్రక్రియలోనే అది ఆపడం జరిగింది. దీంట్లో ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదు. పైపెచ్చు కాంగ్రెస్ పార్టీని అప్పుడు నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అమెరికాకు పోతా అంటే వీళ్ళు అమెరికన్ ఎంబసీకి లెటర్ రాసి నాకు వీసా ఇవ్వద్దు అని చెప్పి ఆపింది కాంగ్రెస్ పార్టీ. ఈ రాజకీయమైన దురాలోచన అంతా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, బీజేపీకి ఉంటుందని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాను. ఇంకోవైపు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఢిల్లీలో జరిగిన అల్లర్ల విషయంలో ప్రొటెస్ట్ చేయడానికి మీరు ఎట్లా? ఇది ఏదో డ్రామా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ ప్రియాంక ఇద్దరు ఎంపీలే కదా, మన పార్లమెంట్ ఎందుకు అడగలేవన్నీ ఇప్పుడు ఎందుకు డ్రామా చేస్తున్నారు 10 రోజుల తర్వాత? ఇదేంటంటే ఏదో ప్రజల్ని, పబ్లిక్ని ఏదో తప్పుదారి పట్టించే ప్రయత్నాలు. రేపు ఒక జ్యుడిషియల్ కమిషన్ సుప్రీంకోర్టు వేసింది, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని ఎంక్వైరీ కోసం. ఆగండి, అప్పటిదాకా ఆగరు. అక్కడ చెప్పింది అక్కడ చెప్పండి. ఏంటంటే పొలిటికల్ స్టంట్ మాత్రమే. 22A అంశంలో ఆ సెక్షన్ కింద నిషేధిత భూముల జాబితా, పేదల ఇల్లు, స్థలాలు, దీనికి సంబంధించిన ఆస్తులు ఆ జాబితాలో చేర్చారు. బీజేపీ కూడా ఖచ్చితంగా దీనిపైన కేంద్ర ఏజెన్సీల విషయంలో కావచ్చు, అదే క్రమంలో పేదల విషయంలో ఎలాంటి కార్యాచరణ చేయబోతుంది? బట్ నడుస్తుంది. మా మహేష్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఇవన్నీ కూడా నిన్న మా అసెంబ్లీలో కూడా దాన్ని ప్రశ్నకు జవాబు ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకో ఉన్నాం. పేద ప్రజల వెంటనే భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఇంకా మేము మా సమాచారం చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా భూభారతి అనే పేరు మీద, గత ప్రభుత్వం ధరణి పేరు మీద పేద ప్రజల యొక్క జీవితాలతో ఆడుకుంటుంది. కష్టపడి సంపాదించినటువంటి చిన్న చిన్న ప్లాట్లని, భూముల్ని గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక పెద్ద కుట్రగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీలో ఉన్న కీలక వ్యక్తులు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు, కొండ సూర్య కూతురు సుస్మిత కావచ్చు, ఇలాంటి వాళ్ళన్నీ కామెంట్ చేస్తున్న నేపథ్యంలో, అంటే అధికార పక్షంలోనే ఒక ప్రతిపక్షం లాగా అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు లాంటివి జరుగుతున్నాయని చెప్పడాన్ని ఎట్లా చూస్తారో దీనిపైన మీరు? అవినీతి ఆరోపణలు అవన్నీ మేము కూడా చేస్తూ ఉన్నాం. వాళ్ళ అంతర్గత వ్యవహారాలు, వాళ్ళ పార్టీ అంతర్గతాలు మేము మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒకటి ఏంటంటే, వీళ్ళ అంతర్గత సంబంధించినటువంటి ఒక సంక్షోభంతో రాష్ట్ర ఒక పరిపాలన యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు పని చేయకుండా అయిపోయింది. ఈరోజు ఒకేపు యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు అవినీతితో ఉన్నది. అదేవిధంగా అవినీతిని ఆపడానికి ఒక యంత్రాంగం లేదు. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈరోజు పరిపాలన లోపంతో ఈరోజు బాధపడుతూ ఉన్నారు.